వచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, లోకల్. రే 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన నా కొడక, ఇదే రిపీట్ అవుద్ది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎస్, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రోటీజంతో వచ్చిన, పూటకోస్తామని లెక్కన పోటీకి బలవుతాయి. తీరంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నన్నెప్పుడు చూసే మా అమ్మ కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్లా చూస్తున్నాయి. ఎవరో తెలియని ఆ తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా రక్తం ఉడుకుతోంది. నేనెవర్ని? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఐఎమ్ ఏ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఎర్రతోలు కదా, స్టైల్ గా ఉంటాడనుకుంటున్నారేమో. మాస్, ఊర మాస్. రే, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చారు, లేకపోతే లావైపోతారు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. దిదయాగాడి దండయాత్ర. అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గూండానా కొడుకుననుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. ఐ లవ్ యూ నిత్య. హే, నువ్వు ఓడిపోయావు, నేనే విన్నర్. ఏంటి ఓడిపోయేది? ఎన్ని సినిమాల్లో లేదు ఐ లవ్ యూ అనే డైలాగు? కావాలంటే ఎత్తుక్కో. దేవుడా. ఎస్, ఐ హేట్ యూ. నాతో ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావా రాహుల్? నేను నీతో హ్యాపీగా ఉంటాను. అలాంటవేంటి నిత్య? నీతో మాట్లాడకుండా నేను ఉంటా అనుకుంటున్నావా? లవ్ యూ రాహుల్. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజంగా చెప్తున్నాను. నేను నా ఫోటో పంపిస్తా, నువ్వు నీ ఫోటో పంపిస్తావా? ఏంటి రాహుల్, మనం మొదటిసారి ఒకరినొకరు ఫోటోలో చూసుకోకూడదు అనుకున్నాగా? ఏదో ఒక రోజు డైరెక్ట్గా కలుద్దాం, ఇలా ఫోటోలో వద్దు. ఓకేనా బంగారా? ఓకే, కానీ ఆ ఏదో ఒక రోజు రేపెందుకు కాకూడదు? ఏంటి రాహుల్? అవును నిత్య, రేపు కలుద్దామా? బాయ్, రేపు తప్పకుండా కలుద్దాం. ఎక్కడున్నావు? వస్తున్నావా? లేదు రాహుల్, ఐఎమ్ సారీ. నేను నిన్ను కలవడానికి రెడీ అయ్యాను, కానీ ఈరోజు మంచి రోజు కాదు. మనం ఇన్ని రోజులు వెయిట్ చేసి దుర్ముహూర్తంలో కలవడం నాకు ఇష్టం లేదు రాహుల్. నిన్నే చెప్పుండాల్సిందిగా. నాకు కూడా ఇప్పుడే తెలిసింది రాహుల్. ఏంటి నిత్య, నువ్వు సిల్లీగా అనిపించట్లేదా నీకు? లేదు రాహుల్, నేను ఇలాంటివి చాలా నమ్ముతాను. రాహుల్ ప్లీజ్ అర్థం చేసుకోవా? సరే, నీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ రాహుల్. రేపు పార్క్లో కలుద్దామా? రేపు మంచి రోజే కదా. మంచి రోజే లేవయ్యో బాబు. బాయ్ రాహుల్. బాయ్. హలో మిస్టర్. హలో. ఏంటి మిస్, ఎందుకు అరుస్తున్నారు? కళ్యాణ ఇంట్లో పెట్టొచ్చావా? ఎందుకు వచ్చిందో డౌట్. డాష్ ఇచ్చి కనీసం సారీ కూడా చెప్పడం లేదు. ఎందుకు చెప్పాలంటావేంటి? చూడు బ్యాగ్ చూడు. ఏంటి హలో మిస్టర్, చూడమన్నది నా బ్యాగ్ కాదు, మరి బైక్ బ్యాగ్. బైక్ కి డాష్ ఇచ్చింది బైక్ కి. హలో ఏ మిస్టర్, యూస్లెస్ ఫెలో.
ఈ తింగడితో వచ్చిందేంటి? ఇదేంటి ఇక్కడ కూర్చున్నాడు? నిత్య వచ్చేలోపు ఇది వెళ్ళిపోతే బాగుండు. రాహుల్ వచ్చే లోపల వీడు వెళ్ళిపోతే బాగుండు. ఒకవేళ ఇదే నిత్యానా? కొంప తీసి వీడే రాహులా? అయినా నిత్య ఇంత బ్యాడ్గా బిహేవ్ చేయదు. అయినా రాహుల్ వైట్ షర్ట్లో వస్తానన్నాడు కదా. వీడెవడో వేస్ట్ గాడు. ఇదేవతో రాక్షసులా ఉంది. ఫోన్ మర్చిపోయి వచ్చాను. రాహుల్ ఫోన్ చేస్తున్నాడో ఏమో. రాహుల్ ఇతనేనా? ఒక్కసారి అడుగుదామా? తనే నిత్య అయి ఉంటుందా? అడిగితే పోలా? చిచి, రాహుల్ వీడిలా ఉండడులే. చచా, నిత్య దీనిలో అస్సలు ఉండదు. హలో రాహుల్. ఏంటి నిత్య నువ్వు? నేను పార్క్లో నీకోసం వెయిట్ చేశాను. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా నీకు? ఐమ్ సారీ రాహుల్, నేను పార్క్ వచ్చాను కానీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. నిజం రాహుల్. సర్లే, ఇంకా రేపు తప్పకుండా కలుద్దాం రాహుల్, ఓకేనా? వద్దులే. లేదు రాహుల్, రేపు 100% కలుస్తాం, అంతే. రేపు కలవకపోతే మాత్రం బాగుండదు. రేపు పార్క్లో నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఓకే, బాయ్ రాహుల్. దేవుడా, నేను ఈరోజు ఖచ్చితంగా రాహుల్ని కలవాలి. నేను రాహుల్ని కలిస్తే 2 డైరీ మిల్క్ సిల్క్స్ ఇస్తాను. మా ఫ్రెండ్స్లో ఎవరికి ఇచ్చినా తినేస్తారు కదా, అదే నీకిస్తే మళ్ళీ ప్రసాదంలా నేనే తినేయచ్చు. నీ పేరే పిలుస్తోంది. తాతయ్య, నేను బయటికి వెళ్తున్నాను. సరే అమ్మా, జాగ్రత్త. ఓకే, బాయ్ తాతయ్య. ఏమైంది తాతయ్య? ఒక్క నిమిషం తాతయ్య. తాతయ్య, తాతయ్య, ఏమవ్వదు తాతయ్య నీకు? తాతయ్య, ఇప్పుడు ఎలా ఉంది తాతయ్య? పర్లేదులే తాతయ్య, నువ్వు రెస్ట్ తీసుకో. హలో రాహుల్, నేను పార్క్లో వెయిట్ చేస్తున్నాను. ఆడుకుంటున్నావు నాతో? సారీ రాహుల్, మా తాతయ్యకి. అవసరం లేదు, నాకేం చెప్పకు. ఎంత కోపం వస్తుందో తెలుసా నీ పైన నాకు? సారీ రాహుల్, అర్థం చేసుకో రాహుల్. అయినా మనం ఫస్ట్ టైం కలుస్తున్నామన్న ఎక్సైట్మెంట్ కూడా లేదు కదా నీకు? ఇక జన్మలో నాతో మాట్లాడకు. సారీ రాహుల్, నీతో మాట్లాడకుండా ఉండలేను. ప్లీజ్ రాహుల్, నువ్వు ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయవా ప్లీజ్? అవసరం లేదు నిత్య, అవసరం లేదు నిత్య. ఇక జన్మలో నీతో టచ్ లో ఉండను. గుడ్ బై ఫర్ ఎవర్. రాహుల్, రాహుల్, అది కాదు రాహుల్.